హలో ఫ్రెండ్స్. మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే, మనకి 5 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఇచ్చారు. అందులో ఇండియా రాటిఫై చేయనటువంటి కన్వెన్షన్స్ని ఆన్సర్ చేయమన్నారు. మనం ఆన్సర్ ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డిలో 5 ఉంది. మిగిలిన ఏ ఆప్షన్లో కూడా 5 లేదు. అంటే కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ అనే కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేసిందా చేయలేదా అనే విషయం తెలుసుంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ని ఇండియా రాటిఫై చేయలేదు అంటే ఆన్సర్ ఆప్షన్లో ఉండాలి. ఆ విధంగా ఉండే ఆన్సర్ ఆప్షను ఒకే ఆప్షన్ డి. కానీ ఆప్షన్ డిలో మనకి 3, 4 అండ్ 5 ఉంది. అంటే మీనింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పాలసీ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేసింది, అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ని రాటిఫై చేసింది, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ ఈ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేయలేదు. కానీ 4th కన్వెన్షన్ జెనీవా కన్వెన్షన్ రిలేటివ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్ పర్సన్స్ ఇన్ టైమ్ ఆఫ్ వార్ని ఇండియా రాటిఫై చేసింది. అంటే ఆన్సర్ ఆప్షన్లో ఉండకూడదు. కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతుంది. కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ ఇండియా రాటిఫై చేయలేదు. అంటే మనకి ఆన్సర్ ఆప్షను 3 and 5 ఉండాలి. ఆ విధంగా ఉండే ఆప్షను మనకి లేదు కాబట్టి యూపీఎస్సి వారు ఈ క్వశ్చన్ని డ్రాప్ చేయడం జరిగింది. కానీ ఈ కన్వెన్షన్స్ అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్గా కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనం న్యూస్లో అబ్జర్వ్ చేస్తే రోహింగ్యా క్రైసిస్ మనకి న్యూస్లో ఉంది. అప్పుడు డిస్కషన్లో ఉన్నాయన్నమాట ఈ కన్వెన్షన్స్ అన్నీ. 1951 రెఫ్యూజీ కన్వెన్షన్, 1954 కన్వెన్షన్ రిలేటింగ్ టు ద స్టేటస్ ఆఫ్ స్టేట్లెస్ పర్సన్స్, 1961 కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్. ఈ 3 కన్వెన్షన్స్ని ఇండియా రాటిఫై చేయలేదు. మనకిచ్చిన కన్వెన్షన్ ఆన్ ది రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ని ఇండియా రాటిఫై చేయలేదు అనే ఒక్క విషయం తెలిసినా చాలు, ఆప్షన్ డి ఒక్కటే మిగులుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిన 1961 కన్వెన్షన్ ఆన్ ది రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ ఇండియా రాటిఫై చేయలేదు. మిగిలిన కన్వెన్షన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎంప్లాయ్మెంట్ పాలసీ కన్వెన్షన్ 1964 ఇండియా రాటిఫై చేసింది, అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ 1957 ఇండియా రాటిఫై చేయడం జరిగింది. మిగిలిన కన్వెన్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఈ విధంగా మనకి లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్ రాటిఫైడ్ బై ఇండియా అని ఉంటాయి. అవన్నీ ఒకసారి పరిశీలించండి. మనకి మెయిన్ 8 కోర్ ఫండమెంటల్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్ ఉంటాయి. అందులో 6 మాత్రమే ఇండియా రాటిఫై చేసింది. ఆ 6 ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా రాటిఫై చేయనటువంటి 2 కన్వెన్షన్స్ని ఒకసారి పరిశీలించండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్ టు ఆర్గనైజ్ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేయలేదు. అదేవిధంగా రైట్ టు ఆర్గనైజ్ అండ్ కలెక్టివ్ బార్గెనింగ్ కన్వెన్షన్ని కూడా ఇండియా రాటిఫై చేయలేదు. ఎందుకు రాటిఫై చేయలేదో ఇక్కడ రీజన్ ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి సోర్స్ వచ్చి పిఐబి. అదేవిధంగా జెనీవా కన్వెన్షన్స్ 1949లో 4 జెనీవా కన్వెన్షన్స్ ఉన్నాయి. ఈ 4 జెనీవా కన్వెన్షన్స్ని ఇండియా రాటిఫై చేసింది. మనకు వచ్చిన క్వశ్చన్లో
జెనీవా కన్వెన్షన్ రిలేటివ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్ పర్సన్స్ ఇన్ టైమ్ ఆఫ్ వార్. ఇండియా రాటిఫై చేయడం జరిగింది. అందుకే ఆ క్వశ్చన్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆప్షన్ డిలో మనకి 3, 4, 5 ఉంది. ఫోర్త్ కన్వెన్షను జెనీవా కన్వెన్షన్ రిలేటివ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్ పర్సన్స్ ఇన్ టైమ్ ఆఫ్ వార్. ఇండియా రాటిఫై చేసింది కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోయింది. మనకిచ్చిన ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి యూపీఎస్సీ వారు ఆ క్వశ్చన్ని డ్రాప్ చేయాల్సి వచ్చింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. ఇండియా రాటిఫై చేయలేదు. రాటిఫై చేసిన కన్వెన్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనకి యూపీఎస్సీ వారు ప్రొవిజనల్ కీలో 64th క్వశ్చన్ని డ్రాప్ చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డ్రాప్ 1. ఆ 1 క్వశ్చను 64th క్వశ్చన్. మళ్ళీ ఒకసారి ఈ క్వశ్చన్ని అబ్జర్వ్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ హ్యావ్ నాట్ బీన్ రాటిఫైడ్ బై ఇండియా. మనకి ఇక్కడ ఇచ్చిన 5 ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్లో ఇండియా రాటిఫై చేయనటువంటి కన్వెన్షన్స్ ఏవి అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. మనం చూసాం కదా, ఎంప్లాయ్మెంట్ పాలసీ కన్వెన్షన్ని ఇండియా రాటిఫై చేసింది 1998లో. అబాలిషన్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్ ఇండియా రాటిఫై చేసింది 2000లో. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ఆల్ మైగ్రెంట్ వర్కర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్ రాటిఫై చేయలేదు. అంటే ఆన్సర్లో ఉండాలి. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. జెనీవా కన్వెన్షన్ రిలేటివ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిలియన్ పర్సన్స్ ఇన్ టైమ్ ఆఫ్ వార్. ఇండియా రాటిఫై చేసింది. మిగిలిన 2 ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయిపోయి క్వశ్చన్ అనేది డ్రాప్ అయిపోయింది. 5th కన్వెన్షన్ వచ్చి కన్వెన్షన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ స్టేట్లెస్నెస్ని ఇండియా రాటిఫై చేయలేదు. మనకి ఆన్సర్ ఆప్షను 3 and 5 అనుకుని ఉంటే అది మనకి కరెక్ట్ ఆన్సర్ అయి ఉండేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.